ఆయన బాగానే ఉంటాడు, నేను బాగానే ఉంటాం. మా ఇద్దరికి అయ్యేది ఏం లేదు. నిజంగా నష్టపోయేది ఎవడంటే ఎవడైతే ఆస్తి పోగొట్టుంటాడో, ఎవడైతే ప్రాణానికి ముప్పు జరుగుతుందో వాడు పోతాడు. రెండోది కేసులు పెట్టించుకున్న క్యాడర్ నెక్స్ట్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆ కేసుల చుట్టూతో తిరుగుతూ వాళ్ళ టైం అంతా వాళ్ళ కుటుంబాలు మొత్తం పోగొట్టుకుంటారు. నష్టపోయేది వాళ్ళు. దయచేసి క్యాడర్ కి మళ్లీ కోరుతా ఉన్నాం, ఎంత రెచ్చగొట్టినా ఎన్ని విధాలుగా రెచ్చగొట్టినా గానీ మీరు మాత్రం తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని మేము కోరుతా ఉన్నాం, మీరు మాత్రం సమన్వయం పాటించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరి ఆస్తులు ధ్వంసం గాని, ఎవరి ప్రాణానికి ముప్పు గాని కలిగించేదానికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఎంకరేజ్ చేయకూడదు, మనం దాంట్లో పార్టిసిపేట్ చేయకూడదు. దయచేసి మీరందరూ కూడా సమన్వయం పాటించాలని కోరుతా ఉన్నా. ఈ రోజు ఇక్కడే దాదాపు మేము కూడా 4,000 మంది ఉన్నాం. 5 నిమిషాలు చాలా చిటికేస్తే మేము నా సమయంలో ఇక్కడన్నా ఉంటాడు. 5 నిమిషాలు చాలా అడుగుతా ఉన్నా. కొడతాం అంటే తిరగబడి కొట్టామంటే నా సౌరంగా పోతావు. పొలాలు వదులుకొని నువ్వు పోవాలా, మేము కాదు. అది మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇది మంచి పద్ధతి కాదు. ఆపుకుంటే మంచిది. లేదు మీ డబ్బు మదం అహంకారం చూపిస్తే ఈ రోజు 400 మంది వచ్చారు, రేపు 40,000 మంది వచ్చుతాం. ఇది ఒక్క గుర్జా